easy go. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ పరిచయం. ఇవాళ వీడియోలో మనం మెంబర్షిప్ ఆపరేటర్ గురించి ఇంకా లిస్ట్ మీద ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మెంబర్షిప్ ఆపరేటర్. ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ 2 ఉంటాయి. ఫస్ట్ ఆపరేటర్ ఇన్, సెకండ్ ఆపరేటర్ నాట్ ఇన్. ఇది మనకు బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇవి మనం కండిషన్స్లో కూడా వాడవచ్చు. మనం ఎగ్జాంపుల్స్తోని క్లియర్గా చూద్దాం ఇన్ అంటే ఏంటి, నాట్ ఇన్ అంటే ఏంటి అని. ఇప్పుడు ఇన్ ఆపరేటర్ గురించి నేర్చుకుందాం. మనం ఒక లిస్ట్ తీసుకున్నాం. ఇది మన లిస్ట్. ఇప్పుడు మనం కండిషన్ రాద్దాం. సో ఇక్కడ మనం కండిషన్ రాసాం. కండిషన్ ఏమని రాసాం? 1 ఇన్ లిస్ట్ అంటే ఒకవేళ ఈ 1 అనే నెంబర్ లిస్ట్లో ఉంటే మనకు బూలియన్ వాల్యూ ట్రూ అని రిటర్న్ చేస్తుంది. మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. చూడండి, మనకు అవుట్పుట్ అనేది బూలియన్ వాల్యూలో వచ్చింది ట్రూ అని. ఒకవేళ ఇక్కడ మనం లిస్ట్లో లేని నెంబర్ ఇచ్చామనుకోండి 6, ఇక్కడ మనం కండిషన్ ఏమి ఇచ్చాం? 6 ఇన్ లిస్ట్. 6 ఇన్ లిస్ట్ అంటే 6 అనే నెంబర్ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. చూడండి, మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఫాల్స్. ఎందుకు ఫాల్స్ వచ్చింది? 6 అనే నెంబర్ లిస్ట్లో లేదు కాబట్టి. ఇప్పుడు మనం నాట్ ఇన్ గురించి చూద్దాం. మనం ఒక లిస్ట్ని తీసుకుందాం. ఇప్పుడు కండిషన్ రాద్దాం. ఇక్కడ మనం ఏం కండిషన్ రాసాం? 5 నాట్ ఇన్ లిస్ట్. మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. చూడండి, మన అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. ఎందుకు? 5 అనే నెంబర్ లిస్టులో ఉంది కాబట్టి. మనం కండిషన్ ఏం రాసాం? 5 అనే నెంబర్ లిస్టులో లేకపోతే అవుట్పుట్ ఏమొస్తుందో ఏమన్నాం, అది ఫాల్స్ అని ఇచ్చింది. ఎందుకంటే 5 అనే నెంబర్ లిస్టులో ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనం వేరే నెంబర్ ఇద్దాం. చూడండి, అవుట్పుట్ అనేది మనకు ట్రూ వచ్చింది. ఎందుకు ట్రూ వచ్చింది? 4 అనే నెంబర్ ఈ లిస్టులో లేదు కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ట్రూ వచ్చింది. మనం ఈ మెంబర్షిప్ ఆపరేటర్ని కండిషనల్ స్టేట్మెంట్స్ వాడి కూడా రాయొచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం దాని మీద. ఇప్పుడు ఇక్కడనే కండిషన్ రాద్దాం మనం. ఇఫ్, సో మనం కండిషన్ రాసాం. ఏం కండిషన్ రాసాం? 5 అనే నెంబర్ లిస్టులో ఉంటే నెంబర్ 5 ఈజ్ ఇన్ లిస్ట్ అని ప్రింట్ చేయమన్నా. ఒకవేళ లేకపోతే 5 ఈజ్ నాట్ దేర్ ఇన్ లిస్ట్ అని ప్రింట్ చేయమన్నా. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం మనకు అవుట్పుట్ ఏమొస్తుందో. చూడండి, మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? నెంబర్ 5 ఈజ్ ఇన్ లిస్ట్. మనకి ఎందుకు ఈ అవుట్పుట్ వచ్చింది? ఎందుకంటే మనం కండిషన్లో 5 నెంబర్ ఆ లిస్ట్లో ఉంటే ఇది ప్రింట్ చేయమన్నాం కాబట్టి అవుట్పుట్ అనేది ఇదే వచ్చింది. ఇప్పుడు మనం వేరే నెంబర్ ఇచ్చి చూద్దాం. సో మనం నెంబర్ 4 లాగా మార్చాం. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. చూడండి, మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 4 ఈజ్ నాట్ దేర్ ఇన్ లిస్ట్. మనకి ఎందుకు ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది? ఎందుకంటే ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయింది. ఒకవేళ 4 అనే నెంబర్ లిస్ట్లో ఉంటే ఇది ప్రింట్ చేయమన్నాం మనం. 4 అనే నెంబర్ లిస్ట్లో లేదు కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. అప్పుడు మనకు ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. సో ఇవి మెంబర్షిప్ ఆపరేటర్ గురించి. ఇప్పుడు మనం లిస్ట్లో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకు? రైట్ ఏ ప్రోగ్రామ్ టు కంబైన్ 2 లిస్ట్ అండ్ ప్రింట్ ఇట్స్ అవుట్పుట్ యాజ్ 1 లిస్ట్. క్వశ్చన్లో ఏముందంటే మనం 2 లిస్ట్ తీసుకోవాలి. ఆ 2 లిస్ట్ని మనం కంబైన్ చేసి అవుట్పుట్ అనేది సింగిల్ లిస్ట్ లాగా ఇవ్వాలి. మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రాంలో ఫస్ట్ లైన్లో ఒక లిస్ట్ తీసుకుందాం. సో ఇది మన ఫస్ట్ లిస్ట్. ఇప్పుడు సెకండ్ లిస్ట్ తీసుకుందాం. ఇవి మన 2 లిస్ట్స్. ఇప్పుడు మనం ఈ లిస్ట్ని కంబైన్ చేసి ఒకటే లిస్ట్ లాగా అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. దానికోసం మనం లిస్ట్ 3 అనే వేరియబుల్ తీసుకొని అందులో స్టోర్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ లిస్ట్ 3ని ప్రింట్ చేద్దాం. ఇది మన ప్రోగ్రామ్. సో ఇప్పుడు మనం అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. చూడండి, మన అవుట్పుట్ అనేది కంబైన్డ్ లిస్ట్ లాగా వచ్చింది. లిస్ట్ 1లో 1, 2, 3 తీసుకున్నాం. లిస్ట్ 2లో 4, 5, 6 తీసుకున్నాం. లిస్ట్ 3లో లిస్ట్ 1ని 2ని కంబైన్ చేసాం. మనం లిస్ట్ 3ని ప్రింట్ చేసాం. కంబైన్ లిస్ట్ ప్రింట్ అయ్యింది. సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్కి ప్రోగ్రామ్. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది మన సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్లో ఏముందో చూద్దాం.
ఫైండ్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ద లిస్ట్. అంటే లిస్ట్‌లో మాక్సిమం ఎలిమెంట్ ఇంకా మినిమం ఎలిమెంట్‌ని మనం కనుక్కొని ప్రింట్ చేయాలి. సో, మనం ఈ ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్‌లో ఫస్ట్ స్టెప్‌లో ఒక లిస్ట్ తీసుకుందాం. సో, ఇది మన లిస్ట్. ఈ లిస్ట్‌లో మనం లార్జెస్ట్ నెంబర్‌ని చూద్దాం. లార్జెస్ట్ నెంబర్‌ని లార్జెస్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం. ఇక్కడ మనకు మ్యాక్స్ అనేది బిల్ట్ ఇన్ మెథడ్. లిస్ట్‌లో ఉన్న మాక్సిమం ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం స్మాలెస్ట్ నెంబర్‌ని కనుక్కుందాం. మ్యాక్స్ ఎలా అయితే బిల్ట్ ఇన్ మెథడో మిన్ కూడా అలానే లిస్ట్‌లో బిల్ట్ ఇన్ మెథడ్. మనకి లిస్ట్‌లో మినిమం ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తుంది. లార్జెస్ట్ ఎలిమెంట్‌ని, స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని ప్రింట్ చేసాం. మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. చూడండి. మనకు లార్జెస్ట్ ఎలిమెంట్ 8 అని ప్రింట్ అయింది. స్మాలెస్ట్ ఎలిమెంట్ 3 అని ప్రింట్ అయింది. ఇందులో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి? 8. స్మాలెస్ట్ ఎలిమెంట్ 3. ఒకవేళ మనం ఆర్డర్‌లో కాకుండా లిస్ట్‌ని రాండమ్‌గా ఇస్తే సేమ్ అవుట్‌పుట్ వస్తుందా లేదా చూద్దాం. ఇప్పుడు ఇది మనం లిస్ట్. ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం అవుట్‌పుట్ సేమ్ వస్తుందా కాదా? చూడండి మనకు లిస్ట్ అనేది రాండమ్ ఆర్డర్‌లో ఉన్నా, సార్టెడ్ ఆర్డర్‌లో ఉన్నా మనకి అవుట్‌పుట్ అనేది సేమ్ వస్తుంది. ఎందుకంటే మనం మిన్ అండ్ మ్యాక్స్ అనే బిల్ట్ ఇన్ మెథడ్స్ వాడాం కాబట్టి మనకు అవుట్‌పుట్ అనేది ఎలా ఉన్నా సరే మినిమం ఎలిమెంట్ అండ్ మాక్సిమం ఎలిమెంట్‌ని ప్రింట్ చేస్తుంది. సో, ఇది మన సెకండ్ క్వెషన్‌కి ప్రోగ్రామ్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. సో, ఇది మన క్వెషన్. క్వెషన్‌లో ఏముందో చూద్దాం. కౌంట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎ లెటర్ ఆర్ ఎ నంబర్ ఈస్ రిపీటెడ్ ఇన్ ద లిస్ట్. క్వెషన్‌లో ఏముందంటే లిస్ట్‌లో ఏదైనా ఒక నంబర్ లేదా లెటర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అని మనం అవుట్‌పుట్‌లో ప్రింట్ చేయాలి. ఏదైనా ఒక స్పెసిఫిక్ నంబర్ తీసుకొని ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం దానికి. ప్రోగ్రామ్‌లో ఫస్ట్ లైన్ మనం లిస్ట్ తీసుకుందాం. ఇది మన లిస్ట్. ఇప్పుడు ఈ లిస్ట్‌లో మనం ఏ నంబర్ తీసుకుందాం? సపోజ్ 3 అనుకోండి. 3 అనే నంబర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అని మనం అవుట్‌పుట్‌లో ప్రింట్ చేయాలి. దానికోసం మనం ఒక వేరియబుల్‌ని తీసుకుందాం. కౌంట్ 1 అని మన ఒక వేరియబుల్. ఇప్పుడు మనం కౌంట్ 1 మనం 3 అనే నంబర్ ఎన్ని సార్లు రిపీట్ అయిందని మనం కౌంట్ చేస్తున్నాం ఆ లిస్ట్‌లో. ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం అవుట్‌పుట్ ఏమొస్తుందో. చూడండి మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది 4. ఎందుకు 4 వచ్చింది? 3 అనే నంబర్ 4 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి లిస్ట్‌లో. 1, 2, 3, 4. సో, మనకు అవుట్‌పుట్ అనేది 4గా వచ్చింది. మన క్వెషన్‌కి ప్రోగ్రామ్ ఇది. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. సో, ఇది మన క్వెషన్. క్వెషన్ ఏమిచ్చారో చూడండి. చేంజ్ ద సెకండ్ నంబర్ ఆఫ్ ద లిస్ట్ యూజింగ్ ఇండెక్సింగ్. క్వెషన్ ఏముందంటే మన లిస్ట్‌లో సెకండ్ నంబర్‌ని మనం మార్చాలి. ఫస్ట్ మనం లిస్ట్ తీసుకునేటప్పుడు ఒక నంబర్ ఉండాలి. మనకు అవుట్‌పుట్‌లో వేరే నంబర్ రావాలి. మనం దీనికి ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్‌లో ఫస్ట్ లైన్ మనం లిస్ట్ తీసుకుందాం. సో, ఇది మన లిస్ట్. ఇప్పుడు మనం సెకండ్ నంబర్‌ని చేంజ్ చేద్దాం ఇండెక్సింగ్ వాడి. ఇప్పుడు మనం సెకండ్ నంబర్ అంటే ఇండెక్స్ ఎంతొస్తుంది? ఇండెక్స్ 1. ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ 1 = 40 అంటే ఈ లిస్ట్‌లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ దగ్గర మనకు 40 అని రావాలి. మనం దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. చూడండి మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందో. చూడండి మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? 10, 40, 30, 50. అంటే సెకండ్ నంబర్ అంటే ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న నంబర్ చేంజ్ అయింది మనకు. సో, మనం క్వెషన్‌లో చెప్పినట్టే సెకండ్ నంబర్ ఆఫ్ ద లిస్ట్‌ని చేంజ్ చేసాం. ఇది మన క్వెషన్‌కి ప్రోగ్రామ్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. సో, ఇది మన క్వెషన్. మన క్వెషన్‌లో ఏముందో చూద్దాం. రైట్ ఎ ప్రోగ్రామ్ టు గివ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద లిస్ట్. క్వెషన్‌లో ఏముందంటే లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సమ్ చేసి మనం అవుట్‌పుట్ లాగా ఇయ్యాలి. మనం దీనికి ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్‌లో ఫస్ట్ లైన్ లిస్ట్ తీసుకుందాం. సో, ఇది మన లిస్ట్. ఇప్పుడు మనం సమ్ కోసం ఒక కొత్త వేరియబుల్‌ని క్రియేట్ చేద్దాం. లిస్ట్‌ని సమ్ చేయడం కోసం మనకు ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. సో, ఇది మన ప్రోగ్రామ్. మనం దీని అవుట్‌పుట్ చెక్ చేద్దాం. చూడండి మనకు అవుట్‌పుట్ అనేది 20 లాగా వచ్చింది. చెక్ చేద్దాం అవుట్‌పుట్ 20నా కాదా అని. 2 + 3 5, 5 + 4 9, 9 + 5 14, 14 + 6 20. సో, మనకు అవుట్‌పుట్ కూడా 20 అనే వచ్చింది. మన క్వెషన్‌కి ప్రోగ్రామ్ ఇది. చాలా సింపుల్‌గా అయిపోతుంది కదా! మనం బిల్ట్ ఇన్ మెథడ్స్ వాడుతుంటే. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద లిస్ట్. ప్రోగ్రామ్‌లో ఏముందంటే మనం ఒక లిస్ట్‌లో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్‌ని కనుక్కోవాలి. ఇప్పటిదాకా మనం ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ కనుక్కున్నాం కదా! అంటే మినిమమ్ ఎలిమెంట్, మాక్సిమం ఎలిమెంట్. అలాగే మనం
సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ని కనుక్కోవాలి లిస్టులో. దీనికి మనం ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్లో ఫస్ట్ లైన్లో లిస్ట్ తీసుకుందాం. మనం సెకండ్ లార్జెస్ట్ కావాలంటే మనం ఫస్ట్ లిస్ట్ని సార్ట్ చేయాలి. సార్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకు లిస్ట్ అనేది సార్ట్ అయిపోయింది. లిస్ట్ సార్ట్ అయ్యాక మనకి ఏం ఎలిమెంట్ కావాలి? సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్. అంటే మనం ఇండెక్సింగ్ చూసుకుందాం. మనం నేర్చుకుంది ఏంటంటే ఇండెక్సింగ్, రివర్స్ ఇండెక్సింగ్ కూడా జరుగుతుంది లిస్టులో. రివర్స్ ఇండెక్సింగ్ ఎలా జరుగుతుంది? లాస్ట్ నుంచి -1, -2, -3 అట్లా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం లిస్ట్ డాట్ సార్ట్ అంటే లిస్ట్ అనేది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతుంది. అంటే లార్జెస్ట్ నెంబర్ ఎట్ సైడ్ ఉంటుంది? లాస్ట్‌లో లార్జెస్ట్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇండెక్సింగ్‌లో రివర్స్ వాడి యాక్సెసింగ్ చేస్తే లాస్ట్ నుంచి మనకి ఎన్నో నెంబర్ కావాలి? సెకండ్ నెంబర్. ఎందుకు? సెకండ్ లార్జెస్ట్ నెంబర్ కాబట్టి. సో, మనం ఎలా యాక్సెస్ చేయొచ్చో చూద్దాం. లిస్ట్ ఆఫ్ -2 చూడండి. ఈ స్టెప్‌లో మనకు లిస్ట్ అనేది సార్ట్ అయింది. ఈ స్టెప్‌లో మనకు సార్ట్ అయిన లిస్ట్ నుంచి -2 ఇండెక్స్ ఉన్న నెంబర్ ప్రింట్ అవుతుంది. -2 ఇండెక్స్ ఎక్కడ ఉంటుంది? లాస్ట్ నుంచి సెకండ్ నెంబర్. సో, మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. మనకు అవుట్‌పుట్ అనేది 7 వచ్చింది. ఎందుకు? ఇందులో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 7. ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ 8. సో, మనకు అవుట్‌పుట్ అనేది కూడా 7గా వచ్చింది. సో, ఇవి ఇవాళటి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్. మనం నెక్స్ట్ వీడియోలో టుపుల్ గురించి క్లియర్‌గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.